గులాబీ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలాఖరున భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండగా సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. గులాబీ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలాఖరున భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మరకాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంకి ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన 400 మంది ఆ ప్రతినిధులకు కూడా బీఆర్ఎస్ కార్యాలయం కూడా ఇప్పటివరకే ఆహ్వానం అందించింది. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటివరకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నందినార్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి మరకాసేపట్లో తెలంగాణ భవన్కి కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. వాళ్ళ సమావేశ ఎజెండా ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. మొదటి నుంచి అనుకున్న ప్రకారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావించింది. కాబట్టి ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. కానీ స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఆ దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోబోతున్నారు, పార్టీకి సంబంధించిన నేతలకు అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో మాత్రం మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత వచ్చిన తర్వాత మాత్రం పార్టీ ఫిరాయింపుల అంశంపైన కూడా కీలకంగా కూడా ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఆ 10 నియోజకవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఉప ఎన్నికలకు సంబంధించినంత మాత్రం ఏమైనా కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇవాళ జరగబోయే ఈ సమావేశానికి సంబంధించిన మాత్రం సమావేశ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. అనే మరకాసేపట్లో కేసీఆర్ రాబోతున్నారు. ఎజెండా ఏ విధంగా ఉండబోతున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి దేశానికి ఒక రోల్ మోడల్ గా పరిపాలన అందించి సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో అనేక రంగాలలో అభివృద్ధి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా మనం చేసినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాల పట్ల పార్టీ కూడా గొప్పగా ఎదిగినటువంటి సందర్భంలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మళ్లీ సభ్యత్వం ఏమిది, ఈ కార్యక్రమంలో ఇది ఎక్కడ చేయాలి అని ప్రధానంగా వారు చర్చించబోతున్నారని అనుకుంటా ఉన్నాం. మరి ఇది ఒక గొప్ప సందర్భం. నిజంగా 25 సంవత్సరాలుగా సాగు నోట్లపై కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను ఎంత అద్భుతమైన రీతిలో ముందుకెళ్లినామో అవన్నీ అంశాల మీద వారు చర్చించబోతా ఉన్నారు.
25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏ విధంగా చేసుకుందాం, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరి మనం ఏ విధంగా అభివృద్ధిని సాధించామనేటువంటి దిశా నిర్దేశం చేయబోతున్నారని భావిస్తా ఉన్నాం. ఇది పార్టీకి సంబంధించిన మొత్తం పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో మొత్తం చర్చించే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారని దానిపైన కూడా ఒక ఆసక్తి రేతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మిర్చి రైతుల సమస్యలను చంద్రబాబు వివరించారు. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మిర్చి రైతుల సమస్యలను చంద్రబాబు వివరించారు. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. నాయుడు లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలాగా తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ధరల స్థిరీకరణ నిధికి తగిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. ఏదైతే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ ఏదైతే ఉంటుందో పీడీపీ కింద చెల్లింపులు చేయాలని కూడా, మిర్చి రైతులు నష్టపోతున్న 100% ధరను చెల్లించి మిర్చి ధరల విషయంలో ఏపీ రైతులను ప్రత్యేక కేసుగా చూడాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. గుంటూరు మిర్చి యార్డ్ లో స్పెషల్ వెరైటీ క్వింటాల్ ధర 13,600కు గాను కామన్ వెరైటీ ధర 11,500గా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కోవడం జరిగింది. 2023-24లో క్వింటాల్ ధర 20,000 వరకు పలికిందని చెప్పి కూడా లేఖలో పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మిర్చి ధర పంట వేసుకున్నటువంటి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఏపీని ప్రత్యేక కేసుగా చూడాలని చెప్పి కూడా గుర్తించి ఏపీ రైతులకు మిర్చి ధరల విషయంలో ప్రత్యేకమైనటువంటి కేసుగా గుర్తించి తమకు తగిన న్యాయం చేయాలని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే మిర్చి రైతులకు సంబంధించినంత వరకు ఏదైతే ప్రస్తుతం తక్షణ చర్యలు చేపట్టాలి, ఎందుకంటే ధరల స్థిరీకరణ నిధికి తగిన ధరను భర్తీ చేస్తేనే తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులను కోలుకునే పరిస్థితి ఉండదు. పంటకు పెట్టుబడి తీసుకొచ్చి పెట్టిన రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులకు సంబంధించినటువంటి విషయంలో స్పెషల్ స్టేట్ కేటగిరీగా తీసుకుని ఈ పీడీపీ అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ ఏదైతే ఉందో అది పెంచాలని కోరుతూ చెల్లింపులు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కోవడం జరిగింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఏదైతే 2023-24లో 20,000 ఉండగా ఇప్పుడు 15,000 కూడా రాకపోవడంతో, స్పెషల్ వెరైటీస్ 15,000 కూడా రాకపోవడంతో మిర్చి రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. శీల, థ్యాంక్ యూ కాంతి. మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు
2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకొనో, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడమో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే, మేమేదో మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు, వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు? ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను. వాస్తవాలన్నీ తెలుసుకున్నాం. డిపార్ట్మెంట్తో 5 సార్లు రివ్యూ చేశాను. ఎట్టి పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి, నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు ధర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 4 లెటర్స్ రాశారు. ఇది దాపరికం కాదే. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా ఫ్లోర్ లీడరు ఎంపీ గారు అనునిత్యం మంత్రి గారితో మాట్లాడుతూ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి, రైతుకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని అనునిత్యం మేము కేంద్రంతో సంప్రదించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ రాత్రి ఒక లెటర్ రాశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ.
కేవలం మిర్చి ధరల మీదే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీవోలో చూస్తే 7,000 రూపాయలు ఇచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేశాం. మేము కొనేస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ సంవత్సరం ఇంటర్వర్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టావని నిరూపిస్తే, జీవోలు ఇవ్వడం కాదు, జీవోల్లో రాయడం కాదు, ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసాని పెట్టాలి. ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవడు నమ్ముతాడు? వసతులు బాగులేవట, మీరు వెళ్ళి చూడండి. రైతులు ప్రభుత్వానికి మెచ్చుకుంటున్నారు. ఉండడానికి వసతి కానీ భోజనాలు కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్ అందుకుంటుంది. ఈరోజు ఒక 500-600 పెరిగింది. వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటి? ఈరోజు ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము, శ్రీలంక కానీ చైనా కానీ మలేషియా కానీ, ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి, ఆయన ఉన్నప్పుడట 27,000 పలికిందట. ఎంత పచ్చి అబద్ధాలు కొట్ట, ఇంత అబద్ధాలా? హైయెస్ట్ ఎప్పుడు పెరిగింది? ఇప్పుడే చెప్పాను కదా, 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు? 13,000 నుంచి 22,000. పరిస్థితులు బట్టి, ఆ రోజున్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే నేనున్నప్పుడే పెరిగిపోయింది. నువ్వు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఎందుకు పెరగలేదు? ఆన్సర్. ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే 138 కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు. ఒకే ఒక్క సంవత్సరం 2017వ సంవత్సరం 138 కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫీర్ అయి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప. నరాలు తెగే ఉత్కంఠ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని టెన్షన్, క్షణ క్షణానికి మారే గెలుపు ఓటములు, ఇవన్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూడబోయే అద్భుతాలు. చిన్న జట్లతో ఏకపక్ష మ్యాచ్లు ఉండవు, బోర్ కొట్టించే మ్యాచ్లుండవు. బరిలో ఉన్నవన్నీ బలమైన ప్రమాదకరమైన జట్లే. టోర్నీ సుదీర్ఘంగా సాగి విసుగు పట్టించదు. 19 రోజుల్లో 15 మ్యాచ్లతో కథ సమాప్తం. ప్రతి మ్యాచ్ ఫలితము కీలకమే, ప్రతి పోరు రసవత్తరమే. అభిమానులు మినీ ప్రపంచ కప్ గా పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీ కాసేపట్లో ప్రారంభం కానుంది. 8 ఏళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. టాప్ 8 వన్డే జట్లు తలపడే టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా మాత్రం తన మ్యాచ్లను దుబాయ్లో ఆడబోతోంది. భారత్ సహా అన్ని పెద్ద జట్లు బలంగా కనిపిస్తుండటంతో విజేత ఎవరో అంచనా వేయడం కష్టమే. టోర్నీ హోరాహోరీగా సాగడం ఖాయమే. 2017 తర్వాత రద్దే, మళ్లీ ఇప్పుడు పునర్జీవం పొందిన ఈ టోర్నీకి పాకిస్తాన్, యుఏఈ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
ఆతిథ్య జట్టు పాకిస్తాన్ అయినప్పటికీ ఆ దేశంలో పర్యటించేందుకు భారత అంగీకరించడం నేపథ్యంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదిక కానుంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్ లో ఒకటనడంలో ఎలాంటి సందేహము లేదు. రేపు బంగ్లాదేశ్ మ్యాచ్ తో భారత్ తన తొలి పోరు ఆరంభించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కాసేపట్లో తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ టోర్నీలో తలపడుతున్న మిగతా జట్లు వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి. ఎప్పుడో 1996లో వన్డే ప్రపంచ కప్ ను భారత్ శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్. ఆ తర్వాత ఆ దేశంలో ఏ ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్ ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటోంది. సొంత గడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఆ జట్టు టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. అయితే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన ముక్కోటికి సిరీస్ లో కివీస్ పాక్ ను లీగ్ దశలోనే కాక ఫైనల్లోనూ ఓడించింది. కివీస్ ఇటీవల నిలకడగా రాణిస్తోంది. బ్యాటింగ్ లో విలియమ్సన్, కాన్వే, మిచెల్, లెథెమ్, ఫిలిప్స్, బౌలింగ్ లో హెన్రీ, డఫీ, షాంటనీ, బ్రాస్వెల్లతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఫిలిప్స్ బంతిలో బ్రాస్వెల్, షాంటన్ బ్యాట్లతోనూ సత్తా చాటగలరు. ముక్కోనపు సిరీస్ సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ కూడా ఇటీవల బాగానే ఆడుతుంది. బాబర్ అజాబ్, ఫాఖర్ జహ్మాన్, రిజ్వాన్, సల్మాన్ అఘు బ్యాటింగ్లలో చక్కటి ఫామ్ లో ఉన్నారు. షాహీన్ అఫ్రీది, హరీస్, రఫూర్స్, నసీం షా, అబ్రార్, అహ్మద్లతో పాక్ బౌలింగ్ లో డోకా లేదు. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని అనిశ్చితే పాక్ కు ప్రతికూలం. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న కరాచీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు ప్రసిద్ధి. ఈ పిచ్ లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు చెదరనకి మొగ్గు చూపే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో ఐసీసీ టోర్నీ అంటే కొన్నేళ్ల ముందు వరకు దాదాపుగా అసాధ్యమనిపించే విషయం. 2008లో శ్రీలంకపై ఉగ్రదాడి తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్లే జరగలేదు. పెద్ద జట్లు ఆ దేశ పర్యటనకు రావడానికి చాలా సమయమే పట్టింది. ఆ దేశం ఆతిథ్యం ఇవ్వాల్సిన బహుళ దేశాల టోర్నీలను తటస్థ వేదికల్లోనే నిర్వహించిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పెద్ద టోర్నీని నిర్వహిస్తోంది. ఆస్ట్రేలియా సహా పెద్ద జట్లతో ద్వైపాక్షిక సిరీస్లను పాక్ పగడ్బందీగా నిర్వహించడంతో ఆ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. అయితే సరే, భారత్ మాత్రం ఆ దేశానికి వెళ్లడానికి అంగీకరించలేదు. తన మ్యాచ్లను యూఏఈలో ఆడబోతోంది. అయితే టోర్నీని సమర్థంగా నిర్వహించి క్రికెట్ ప్రపంచానికి తామేంటో చాటాలని పాక్ పట్టుదలతో ఉంది. కానీ టోర్నీ ఆరంభానికి ముందే పీసీబీఈ ప్రదర్శన చెప్పలేదు. పీసీసీ నిధులతో కరాచీ, హోరోల్ స్టేడియాల్లో చేపట్టిన పునర్నిర్మాణ పనులు బాగా ఆలస్యమయ్యాయి. పైగా నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.